అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆవాజ్ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గత 10 నెలల నుండి ఇమాం మౌజన్లకి జీతాలు ఇవ్వటం లేదు. వెంటనే జీతాలు విడుదల చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమల్లో భాగంగా 5,000 రూపాయలు పెంచిస్తామని చెప్పారు. అవి కూడా కలిపి జీతాలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఆవాస్ కమిటీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మసీద్ మెయింటెనెన్స్ కోసం 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చున్నారు. వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్తున్నాం. అలాగే 10 నెలల నుండి జీతాలు ఇవ్వకపోతే ఇమాం మౌజన్లు ఏం తిని బ్రతకాలి? ఒకసారి ఆలోచించండి. ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మి ముస్లిం ప్రజానికం మొత్తం ఓట్లేశారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. వాళ్ళ ముస్లిం సమాజంలో తీవ్రమైన వ్యతిరేకత రాకముందే ఇమాం మౌజన్లకి జీతాలు విడుదల చేసి వాళ్ళ పిల్ల పాపల్ని ప్రాణంతో ఉండేలాగా చూడాలని కోరుతున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో జీతాలు లేక విధులు నిర్వహించలేక మసీదులు వదిలి ఇమాం మౌజన్లు వెళ్ళిపోతున్నారు, కూలి పనులకు వెళ్తున్నారు. ఇమాం మౌజన్ల దువా తీసుకోవాలే కానీ బద్వా తీసుకోకూడదు. బద్వా తీసుకుంటే చాలా దూరం వెళ్ళిపోతుంది. అందువల్ల వీళ్ళు మసీదులు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి రావాలని కోరుతున్నాము. వాళ్ళు రాని పక్షంలో ఇమాం మౌజన్లను, ముస్లిం సోదరులని చైతన్యపరిచి ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.